గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే డిఆర్డిఓ నుంచి అయితే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ఓపెన్ అయితే అయ్యింది. నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ నుంచి అయితే మనకైతే ఇంటర్న్షిప్ అనేది అయితే స్టార్ట్ అయితే అయ్యింది. సో ఇది వచ్చేసరికి ఇంటర్న్షిప్ లొకేషన్ వచ్చేసరికి వైజాగ్ అండి, విశాఖపట్నం అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి NSTL/HRD/INT/2025/01 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్న్షిప్కి వచ్చేసరికి ఎవరైతే ప్రజెంట్ బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సి చదువుతుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో దీనికి వచ్చేసరికి ఇది ఎవరైతే బీఈ బీటెక్లో అయితే ఫైనల్ ఇయర్ చదువుతుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. అండ్ ఎంఎస్సి వచ్చేసరికి ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతుంటారో అంటే థర్డ్ సెమిస్టర్ లేదా ఫోర్త్ సెమిస్టర్ చదువుతుంటారో వాళ్ళకైతే ఈ ఇంటర్న్షిప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఇంటర్న్షిప్ వచ్చేసరికి మొత్తం 6 మంత్ టెన్యూర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకసారి దాని గురించి అయితే చెక్ చేద్దాం గైస్. సో దాని యొక్క బ్రాంచ్ కోడ్ అండ్ బ్రాంచ్ ఆర్ డిసిప్లైన్ మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో మంత్లీ స్టే ఫండ్ ఎంత వస్తుంది అండ్ డ్యూరేషన్ ఎంత అండ్ లొకేషన్ ఎక్కడ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి బీఈ లేదా బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతుంటారో వాళ్ళకు వచ్చేసరికి మొత్తం 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఎవరైతే బీఈ లేదా బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతుంటారో వాళ్ళకు వచ్చేసరికి 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి బీఈ లేదా బీటెక్లో ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతుంటారో వాళ్ళకు వచ్చేసరికి మొత్తం 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే బీఈ లేదా బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతుంటారో వాళ్ళకు వచ్చేసరికి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి బీఈ లేదా బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చదువుతుంటారో వాళ్ళకు వచ్చేసరికి 2 వేకెన్సీ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి బీఈ లేదా బీటెక్లో నావెల్ ఆర్కిటెక్చర్ వాళ్ళకు వచ్చేసరికి 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీంట్లోనే బీఈ బీటెక్ వాళ్ళలోనే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతుంటారో వాళ్ళకు వచ్చేసరికి మొత్తం మనకైతే 8 వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్సి ఫిజిక్స్ చదువుతుంటారో వాళ్ళకు వచ్చేసరికి 8 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఎవరైతే ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుతుంటారో వాళ్ళకు వచ్చేసరికి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 35 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం. సో నెక్స్ట్ స్టే ఫండ్ విషయానికి వచ్చేసరికి మంత్లీ మనకైతే స్టే ఫండ్ అయితే 5,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి మొత్తం 6 మంత్స్ అయితే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. సో ఈ 6 మంత్స్కి గాను మనకు స్టే ఫండ్ టోటల్గా అయితే మనకైతే 30,000 స్టే ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క లొకేషన్ వచ్చేసరికి NSTL విశాఖపట్నం అని అయితే ఇవ్వడం జరిగింది. సో పిన్ కోడ్ వచ్చి 230027 అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేసరికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఏంటంటే మినిమం మనకేంటంటే 75% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో మన ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్లో అండ్ CGPA ప్రకారం అయితే అవుట్ ఆఫ్ 10కి 7.5 అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు ప్రీవియస్ సెమిస్టర్స్లో కలిపి. సో వాళ్ళు ఎవరైతే 7.5 లేదా 75% వచ్చింటుందో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా 6 మంత్స్ అని. సో డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి మనకైతే 6 మంత్స్ అయితే మనకైతే ఈ ఇంటర్న్షిప్ అనేది అయితే జరుగుతుంది. అండ్ మనకేంటంటే సర్టిఫికేట్ కూడా ఇష్యూ అయితే చేస్తారని అయితే చెప్తున్నారు. సో దీనికి ఎలా అప్లై చేయాలంటే మనమైతే డాక్యుమెంట్స్ని అయితే సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ వచ్చేసరికి HRD-NSTL@gov.in అని అయితే మెయిల్ ఐడికి అయితే మెయిల్ అయితే చేయాల్సింది ఉంటుంది. సో మెయిల్ ఐడి సబ్జెక్ట్ వచ్చేసరికి సో ఏమని పెట్టాలంటే అప్లికేషన్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ విత్ ఈ బ్రాంచ్ కోడ్ ఇందాక ఉన్నాయి కదా, సో ఆ బ్రాంచ్ కోడ్ అయితే ఇవ్వాలి. క్యాండిడేట్ ఈజ్ అప్లయింగ్. సో ఇప్పుడు ఏంటంటే దీనికి ఏమని చెప్తున్నారంటే అప్లికేషన్ ఫర్ ఇంటర్న్షిప్ అని పెట్టేసేసి స్లాష్ ఇచ్చేసేసి మీరు ఏ కోడ్కి అప్లై చేస్తారో ఆ కోడ్ నేమ్ పెట్టేసేసి మళ్ళీ డాష్ ఇచ్చేసి మీ యొక్క పేరు అయితే మెన్షన్ చేయాలని అయితే చెప్తున్నారు. సో ఆ మెన్షన్ చేసి మీరు ఏంటంటే దానికి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సో అప్లికేషన్ ఫామ్ కానీ సో ఇంకా మీ కాలేజ్ నుంచి లెటర్ కానీ ఇవన్నీ బోనాఫైడ్ సర్టిఫికేట్ కానీ సో అన్నీ అటాచ్ చేసి మనమైతే మెయిల్ ఐడికి అయితే సబ్మిట్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 20వ
తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఒకవేళ టైం అయిపోయిన తర్వాత పంపించారంటే కూడా దాన్ని అయితే యాక్సెప్ట్ చేయమని అయితే చెప్తున్నారు. సో 20వ తేదీ జూలై 2025 నాటికి సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకైతే టైం అయితే ఉంటుంది. సో డాక్యుమెంట్స్ ఏమేమి పంపించాలంటే ఇక్కడ చెప్పారు చూడండి, ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అండ్ కాపీ ఆఫ్ మార్క్స్ అంటే లాస్ట్ ఇయర్ది మార్క్ షీట్స్ అన్నీ పంపించాలి, అండ్ ఆధార్ కార్డు అండ్ రెఫరెన్స్ ఆర్ రిక్వెస్ట్ లెటర్ అయితే పంపించాలంట. అండ్ ఇంకోటి ఏంటంటే బయోడేటా అయితే ఉండాలంట. సో బయోడేటాలో ఏంటంటే 300 వర్డ్స్ ఉండి సో హైలైట్ చేయాలంట అచీవ్మెంట్స్ అయితే. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సో ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ కానీ ఇంటరాక్షన్ రిక్వైర్డ్ సో ఇలా ఉంటాయని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ విషయానికి వచ్చేసరికి 25 సంవత్సరాల లోపు అయితే మన ఏజ్ లిమిట్ అయితే ఉండాలంట. సో అది ఎప్పటికంటే 20వ తేదీ జూలై 2025 నాటికైతే కౌంట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఏమైనా కానీ మెరిట్ బేసిస్ మీద అయితే సెలెక్ట్ చేస్తారంట. సో సెలెక్షన్ వాళ్ళని ఏంటంటే మనకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది, అండ్ సెలెక్ట్ చేయని వాళ్ళకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు అన్నట్టు చెప్తున్నారు. నో కమ్యూనికేషన్ అయితే క్లియర్గా చెప్తున్నారు. సో నెక్స్ట్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ విషయాలు అండ్ పేమెంట్ స్టైఫండ్ విషయానికి వచ్చేసరికి మనకేంటంటే మంత్లీ మనకైతే 5,000 ఇస్తామన్నారు కదా. సో ఆ పేమెంట్ వచ్చేసరికి 2 ఇన్స్టాల్మెంట్లు అయితే ఇస్తారంట. సో ఫస్ట్ 3 మంత్స్ అయిపోయిన తర్వాత మనకైతే సో ఏంటంటే 3 × 5 15,000 వచ్చేసరికి ఒకసారి వేస్తారంట. రిమైనింగ్ 6 మంత్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 15,000 అయితే మనకు అకౌంట్లో అయితే ఇవ్వడం జరుగుతుందంట. సో మనం ఏంటంటే అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సింది ఉంటుంది వాళ్ళకి. సో మెయిల్ పంపించేటప్పుడు మనం వాళ్ళతో పాటు మనము మెయిల్ ఐడి అంటే స్టేట్ బ్యాంక్ కానీ ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ కూడా మీకు అటాచ్ చేసి పంపిస్తే సో మీకైతే అమౌంట్ అయితే అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఏంటంటే అవార్డ్ ఆఫ్ సర్టిఫికేట్, సో కోర్స్ అయిపోయిన తర్వాత మీకైతే సో ఇది కోర్స్ అయిపోయినట్లు మనకైతే సర్టిఫికేట్ ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఒకవేళ మధ్యలో కానీ ఆగిపోయి లేదా అటెండ్ కాకపోతేనా సరిగా సో అమౌంట్ అయితే ఇవ్వరు, ప్లస్ సర్టిఫికేట్ అయితే ఇవ్వమని అయితే క్లియర్గా చెప్తున్నారు. కొన్ని ఇక్కడైతే అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ జాయినింగ్ టైం అప్పుడు ఏమేమి ఇవ్వాలి అని అయితే ఇక్కడ క్లియర్గా డాక్యుమెంట్స్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది, అవైతే చెక్ చేసుకోండి గైస్. సో ఇక్కడైతే ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 20వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఎవరైతే సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 4th వీక్ ఆఫ్ జూలైలో అయితే ఇన్ఫార్మ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి స్టార్ట్ అయ్యేది వచ్చేసరికి 1 ఆగస్ట్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఇంకేదైనా కానీ మీకు డౌట్స్ క్లారిఫై కావాలి, ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కనుక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో దానికైతే ఫోన్ చేయొచ్చు. సో 0891-258-6161 అని అయితే ఇవ్వడం జరిగింది, లేదా 0891-258-6120 అనే నెంబర్కి అయితే ఫోన్ చేసి మీరైతే ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. సో ఫోటో సైజ్ ఇక్కడైతే మీ యొక్క ఫోటోని అటాచ్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, అడ్రస్సు, సో బ్రాంచ్ ఏంటి, డిగ్రీ ఏంటి, యూజీనా పీజీనా, అండ్ CGPA పర్సంటేజ్ ఎంత ఉంది, మీ ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా, ఆ నుంచి రెఫరల్ లెటర్ ఏమన్నా ఉందా, ప్రిన్సిపాల్ HOD నుంచి. సో ఇదైతే మానిటరీ అని అయితే అటాచ్మెంట్ ఖచ్చితంగా ఉండాలని అయితే చెప్తున్నారు, ఎందుకంటే మీ కాలేజ్ వాళ్ళ పర్మిషన్ ఇవ్వాల్సిందే కదా. సో 6 మంత్స్ అంటే ఖచ్చితంగా మీరు ఒకళ్ళ మధ్యలో కాలేజ్ 6 మంత్స్ అయిపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో మీ కాలేజ్ నుంచి పర్మిషన్ తీసుకోవాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి నేషనాలిటీ ఇండియన్, సో రైట్ మార్క్ కొడితే సరిపోతుంది. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, చెక్ లిస్టు సో ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క ప్లేసు, డేటు అండ్ మీ యొక్క సిగ్నేచర్ని అయితే మెన్షన్ చేయండి. సో ఇది ఇంకా ఇక్కడ కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో IT డీటెయిల్స్ అయితే కొన్ని ఇవ్వడం మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో సీక్రెట్ ఇండియన్ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ప్రకారం అయితే సబ్మిట్ చేయాలి, అండ్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో సేమ్ ఇదే చెస్ నుంచి అయితే అంటే హైదరాబాద్ లొకేషన్ నుంచి కూడా ఇంటర్న్షిప్ అయితే ఓపెన్ అయింది. సో దాని గురించి ఇంకా చెక్ చేయకపోతే వన్స్ దాని దగ్గర అది కూడా చెక్ చేయండి గైస్. దాని వీడియో నిన్నైతే అప్లోడ్ చేశాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.